పెట్టారా దానిపైన? అల్లుడు కూడా తెగ మురిసిపోయి కూడా అలా వంటలు చేస్తే తెలుసా? ఎవరు? అల్లుడు. వంకాయ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు వంకాయ కూర ఉడుకుతుంది. అప్పుడు గ్యాస్ దొరికింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు ఒకవేళ లేకపోయినా పులివెందుల బాబు వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళులే, కానీ గ్యాస్ వల్ల మంచి బెనిఫిట్ అయింది. పడేస్తుంది. మిరపకాయలు గింజలా? ఇక్కడ కింద పక్క పెట్టుకో, పడదు. మొదలు రేపిందిరా నాయన. అదే లాస్ట్ అంత అయ్యాక ఏదో పోగొడితే వాళ్ళు తిడతారు. ఎప్పుడు అంతే, చిన్నప్పటి నుంచి అదే పద్ధతి. ఎంత జాగ్రత్తగా చేసినా తీసేసారమ్మా. లేదని తొక్కేసేది. పైగా అడ్డితే తక్కువ అని అడుగుతున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు. కంగారు పడక నువ్వు సామాన్లు వెయ్యి చెప్తాను, చెబుతున్నాను అబద్ధం చెప్పుకుంటూ పోతాను నేను అంటే అన్ని సామాన్లు వెళ్ళేది. అంటే దగ్గర ఉండి ఒక దెబ్బ తోవేసి పట్టుకెళ్ళిపోతాడు. రెండు కదమ్మా అలాగా ఎవరైనా తెలివి ఉండదా? అంటే అక్కడ ఎందుకు తోమేసుకోవాలి, మీరు అక్కడ ఎందుకు వేస్తున్నారు పాపం అన్నమాట. మన పొగలు పక్క ఇంట్లో పోతున్నాయి అనుకుంటా, వాళ్ళు తుమ్ముతున్నారు. ఓకే నైసేనా?
ఉల్లిపాయ రసం సరిపోలేదా? ఫ్రైకి రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళకి అర్థం ఏందో చెప్పు. బూరెలు వండినవుగా? అది వాళ్ళకైనా పెట్టించింది జాంగిరిపోయే వాళ్ళకి. అదో కళ వచ్చింది రాత్రి. కళ ఎందుకు వచ్చిందో తెలియదు. ఏం కలా చెప్తున్నా, ఓపిక పట్టు. చెప్పకు సిరాకు. అది ఎప్పుడు వచ్చింది అంటే తెల్లవారుజామున వచ్చింది. రాత్రి వేడికి నిద్ర పట్టలేదు. తిన్నలే కానీ నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక చల్లగాలి కోసం బయట తిరిగిన బండి మీద. కొంచెం చల్లగాలి తగిలించుకొని మళ్ళీ ఇంటికి పోయి పడుకున్నా. అయినా వేడిగానే ఉంది. ఇక 3, 4 ఆ టైంలో నిద్ర పట్టింది. అప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏం కళ చెప్పానా? పెళ్ళి కాదు, జాంగీర్బాయ్ నువ్వు ఒకటే గొడవ పడతాంటారు. ఎందుకో తెలియదు. అది మరి అది జరుగుద్దో లేకపోతే మరి ఏమో తెలియదు కానీ ఒకటే గొడవ. చిన్న చిన్న మాటకు గొడవ. ఊరి అమ్మ ఇదేంద్రా నాయన నేను మధ్యలో పడవు. మళ్ళా పడేసినావు అమ్మ తల్లి. ఇదేంది నాయన ఎందుకు గొడవ అంటే నువ్వు తగ్గట్లేదు, ఆయన తగ్గట్లేదు. నువ్వు ఆగమంటే నువ్వు ఆగట్లేదు, ఆయన ఆగమంటే ఆయన ఆగట్లేదు. అట్లా కళ వచ్చింది. మధ్యలో ఏం జరిగింది అన్నది పూర్తి కళ రాలా. ఈ లోపు లేచినా ఇంకా అది జాంగీర్బాయ్ వాళ్ళు రమ్మన్నారుగా. మరి ఆ ఆలోచనలో ఉండడం వల్ల అట్టు వచ్చిందేమో. రాత్రి వాళ్ళు పొద్దున్నే లేచి రాసాది అన్నారుగా. మరి ఆ ఆలోచనలో ఉండి ఆ కళ వచ్చిందేమో. అంతే. వాళ్ళు గొడవలు పడే మనుషులు కాదు. ఎవరి జోలికి పోరులే తొందరగా. ఏదైనా ఉంటే మొహం మీద అడుగుతారులే కానీ గొడవలు ఏం పడరు వాళ్ళు. కానీ మంచి మనుషులు. ఈ రోజుల్లో మంచిగా ఉన్నారు వాళ్ళు. నాకు ఎక్కడ పరిచయం అయినా మంచిగా దొరికింటారు అందరూ. ఎక్కడ మనకి మరి 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి ఎందుకు దొరకలేదు? నేను వచ్చాక దొరుకుతున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత కాదు, అసలు నువ్వు వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయమే కాలేదు తెలుసా. నువ్వు రాకముందు ఎంతమంది పరిచయాలు అనుకున్నావు. ఆ పంతులోళ్ళు కానీ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకుంటారు. నువ్వు వచ్చిన తర్వాత పంతులోళ్ళే రావట్లేదు నా దగ్గరికి. ఎందుకో తెలియట్లా. వాళ్ళు ఫోన్ చేయట్లేదు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఫోన్లు చేసేవాళ్ళు. సాజిద్ అని హైదరాబాద్ వస్తే ఇప్పుడు చేయట్లా. మరి ఎందుకు చెప్తారు? నువ్వు ఇక్కడే 24 గంటలు ఉంటుంటే ఇక్కడే చెప్తారు. ఎవరో చేయరు. ఎవరైనా ఎందుకు నేనైనా అంతే. 24 గంటలు అనుకుంటుంటే నాకింతనే అనుకుంటాను. ఇష్టమని నేను అనిపించదు. నేను అడిగితే నువ్వు బిజీలే అంటారు. ఇంకేం చెప్తాను నేను. అదే మరి ఎవరితో పెడతారు ఎవరైనా. ఇది మూర్తి ఇదిగో అదేం చేస్తావంటే నువ్వు కూరలో వేయకూడదు. కలరు అన్నంలో వేయాలి. అది ఎట్టేయాలంటే వాటర్లో కలుపుకోవాలి. కొంచెం వాటర్లో కలుపుకొని ఆ వాటర్ అనేది అట్లా చల్లాలి. అప్పుడు బాగుంటుంది.
ఏడేతలు నక్కంట తొలిసూరి ఈతలు నెక్కి అమ్మ నెప్పలు ఇలా పడాలని నేర్పిందంట. అర్థమైందా? అంటే అర్థం ఇప్పుడు నాకు నువ్వు నేర్పిస్తాను అని. అదే మరి అదే చెబుతున్నాను. అమ్మో 80 సంవత్సరాలు 35 సంవత్సరాలు నేర్పుతున్నాడు. తెలియదు ఎవరని చెప్పాను. అదే మరి వంకాయ సార్ కాగుతుంది. ఆవిడ చేసిందంటే అన్నీ అందిస్తాడు వాడు. ఎవరు? ఏం అనిపించదు వెళ్ళాలి. ఒకరు తోడు ఉండాలి. ఎవరికైనా సరే చేస్తాను ఇల్లు వంటలు ఒకళ్ళు ఇద్దరు అంటే పర్వాలేదు. నలుగురు చేసా ఉంటాము ఒకరు తోడు ఉండాలి. నేనే బెడ్లు తెచ్చుకోవాలి, నేనే అన్ని మిక్సీలు పట్టుకోవాలి, నేనే అన్ని చూసుకోవాలి. జాగీర్ బాయ్ వాళ్ళు ఉంటే నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఇద్దరు. వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయింటారుగా. ఉన్న ఆళ్ళకి మంది తెచ్చి ఎవరితో పొద్దున్న బాగుంటారు. మన వంటలు ఏదో ఉంటే వాళ్ళు వంటలు అవి పోయటానికి అయితే మనకు వస్తారు. అలాగే వాళ్ళ వంటలో కూడా నేను కుదరను. ఏమన్నా కోసిమంటే కోసిస్తాను. ఎవరు వంటలు అలాగే ఎవరి టేస్ట్ వాళ్ళది. ఎల్లు మరి లేట్ అవుతుందేమో. ఫోన్ చేయలేదు, ఇంకా చేస్తా అన్నారు. చేస్తాను చెప్పారా? పదిలో ఉన్నారు అనుకుంటా. లేచి ఫోన్ కొట్టినా సరే వద్దు ఆగు అని అన్నారు. వాళ్ళ పని అయిపోవాలి ముందు. వాళ్ళ పని అయిన తర్వాత నేను వెళ్ళాలి. ఆ తర్వాత నా పని. ఎంత కావాలో ముందే చూసుకొని పట్టుకో. మిరపకాయల పేస్ట్ అది. కొబ్బరి 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 చట్నీ. ఇది పొంగిపోతుంది ఏంది? కొబ్బరి పొడి పచ్చడి. కూలర్ ఆన్ చేయట్లేదా ఏంది? కొబ్బరి పచ్చడి. ఇస్తారా?
ఈ సుత్తి బాగా ఉపయోగపడింది. తాలింపు పెట్టమా దానికి? అవసరమా నీకు? తాలింపు ఎత్తన్నావా, ఇది ఎత్తన్నావా, అది ఎత్తన్నావా అని కూర వంటలు నేర్చుకుంటున్నా కనకమ్మ వంటలో. వాళ్ళు చక్కగా మళ్ళీ చేపలు తీసుకున్నాను. చేపల నన్ను అడిగేది అసలు చేపలు ఎక్కువ మంచిది. ఆ ఫ్రిడ్జ్లో చేపలు ఏం చేశారు? 3 అయిపోయినాయి. అదే వాళ్ళు మర్చిపోయాను. నాకు కూడా ఇవ్వమని వచ్చే కానీ ఓకే. బ్రష్ తీసుకుంటాను 10 నిమిషాలు. తర్వాత ఎండింగ్లో బిర్యానీ వండుకో, అయిపోద్ది. ఇంకా టైం ఉందిగా. బిర్యానీ ఒకటేగా, అది చూస్తా. 10 అవుతుంది అంతే. 12 బిర్యానీ ఒకటేగా ఇంకుంది. ఆపేనా వంకాయ కూర? ఉల్లిగడ్డలు ఒకసారి రేట్లు పెరుగుతాయి, ఒకసారి తగ్గుతాయి. అది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో అర్థం కావట్లేదు. టమాటాలు అంతే ఉన్నాయి, అవి అంతే ఉన్నాయి.